నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మధ్య ఏం జరిగింది, ఏం జరగడం వల్ల లావు కృష్ణదేవరాయలు పార్టీకి అలాగే పదవికి కూడా రాజీనామా చేశారు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే లావు కృష్ణదేవరాయలు గారు నరసరావుపేట ఎంపీ, ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని వింటూనే ఉన్నాము, ప్రచారం కూడా చాలా జరిగింది. సో ఫైనల్లీ ఆయన బయటకు వచ్చేసారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో అలాగే లావు కృష్ణదేవరాయల మధ్యలో అసలు ఏం జరగడం వల్ల ఆయన బయటికి రావడం జరిగింది అనుకోవచ్చు? వైసీపీ పార్టీ నుంచి 2019లో 22 ఎంపీలు గెలిచారు. ఈ 22లో నుంచి మొదటి సంవత్సరంలోనే రఘురామకృష్ణరాజు గారు పార్టీతో విభేదించి దూరం జరిగారు. మిగిలిన 21 మంది పార్లమెంట్ సభ్యుల్లో ఇద్దరిని తప్పించి కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి, వీళ్ళిద్దరిని తప్పించి మిగిలిన 19 మంది ఎంపీల స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు అస్థిరపరిచారు. అంటే వాళ్ళని నియోజకవర్గాల మార్పు అయినా జరిగింది, లేదు వాళ్ళ అభ్యర్థిత్వాలు క్యాన్సిల్ అయినా జరిగినాయి, లేదు అని అంటే ఎంపీలుగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయమని చెప్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే కర్నూలు ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ గారు రాజీనామా చేశారు, మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలస్వర్ గారు రాజీనామా చేశారు, ఇవాళ లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేశారు. మనం గతంలోనే చూసాం, విశాఖపట్నం ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ గారు నేను రాబోయే రోజుల్లో నా వ్యాపారం కూడా నేను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకోను, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతానని చెప్పారు. ఎంతమంది ఎంపీల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి? ఇవాళ మొట్టమొదట ఎంపీల పనితీరు, 21 మంది పార్లమెంటు సభ్యుల బలం ఉండి నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను ప్రత్యేకత సాధిస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ బలాన్ని ఉపయోగపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయాల, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే ప్రయత్నం చేయాల. ఈ 21 మంది అంటే రఘురామకృష్ణరాజు గారిని ఎక్స్క్లూడ్ చేసి చెప్తున్నాను నేను, మిగిలిన 21 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు వేదికగా కనీసం ఒక 5 నిమిషాల పాటు సభను స్తంభింపజేసిన సంఘటనే లేదు. ఎందుకు లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఆ దిశగా లేవు. అయినా సరే ఆ ఉన్న ఎంపీల్లోనే గంజాయి వనంలో తులసి మొక్కలాగా, ఇదేదో అతిశయం కోసం చెప్పట్లా, అతిశయక్తి కోసం కూడా చెప్పట్లా నేను. లావు కృష్ణదేవరాయలది కొద్దిగా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. విజ్ఞాన విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య గారు అబ్బాయి, సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం, కొన్ని వేల మంది ఇన్ఫ్యాక్ట్ లక్షల మంది విద్యార్థుల్ని గౌరవప్రదమైన కెరీర్లోకి తీర్చిదిద్దిన నేపథ్యం. అటువంటి తండ్రికి తగ్గ కొడుకుగా ప్రజా జీవితంలో, రాజకీయాల్లో సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే ఒక చిత్తశుద్ధితోటి, ఒక ప్యూర్ కాన్షియస్నెస్ తోటి రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణదేవరాయలు ఎంపీగా తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ పరిధులు, ఈ పరిమితులకు లోబడే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఏ ఎంపీలు స్వతంత్రించి వాళ్ళు వ్యవహరించడానికి ఆస్కారం లేదు. అలా వ్యవహరించే ప్రయత్నం చేశారనే రఘురామకృష్ణరాజు గారిని పార్టీ డిజోన్ చేసుకుంది. ఆయన మొదట్లో భారతీయ జనతా పార్టీలో కొనసాగున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో ఆయనకున్న సంబంధ బాంధవ్యాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రఘురామకృష్ణరాజు గారిని స్వయంగా గుర్తుపట్టి పలకరించే అంతటి చనువు ఉన్న నేపథ్యంలో దాన్ని సహించలేని, భరించలేని జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారికి పరిమితులు పెట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఆ ఈగో క్లాష్ బిగినైంది. చివరికి అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ పరిస్థితులు దారితీసినవి చూసాం మనం. ఇటువంటి నేపథ్యంలో స్వతంత్రించి వ్యవహరించడానికి ఆస్కారం లేకున్నా కూడా తనకున్న పరిధిలోనే, తనకున్న పరిమితుల్లోనే లావు కృష్ణదేవరాయలు తన నియోజకవర్గ ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో అక్కడ పరిచయాలు పెంచుకొని తద్వారా వీలైనంత వరకు ఒక ప్రజాప్రతినిధిగా తన పట్ల నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన ప్రజల ఆకాంక్షల మేరకు ఎంతో కొంత స్థాయిలో అభివృద్ధికి దోహదం చేశారు. ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోగలిగారు. అటువంటి ఎంపీని ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ ఆ పార్లమెంటు పరిధిలో మిగిలిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీళ్ళల్లో నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లావు కృష్ణదేవరాయలు గారి పట్ల వ్యతిరేకత లేదు. ఆయన ఎంపీగా ఎన్నికైన కొత్తల్లో ఇప్పుడు మంత్రిగా ఉన్న చెల్లూరుపేట నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విడదల రజనీ గారితో
కొంత విడుదల రజనీ గారి వైపు నుంచి కొంత రెచ్చగొట్టే కార్యక్రమాలు జరిగినాయి. లావు కృష్ణదేవరాయలు గారి కాన్వాయ్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం జరిగింది. అయినా సరే మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికీ లావు కృష్ణదేవరాయల పట్ల మక్కువతో ఉన్నారు. అతన్నే కొనసాగించాలని కోరుకుంటున్నారు. అదే సందర్భంలో అక్కడ చాలామంది ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రకృతి వనరుల లూటీకి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేసి తమ ఆస్తులు అక్రమంగా పెంచుకుంటున్న ఆరోపణలు ఉన్నాయి. నేరాలకు పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీల మీద దాడులు దౌర్జన్యాలకి పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణకు పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే లావు కృష్ణదేవరాయల మీద ₹1 అవినీతికి పాల్పడ్డాడు అనే ఆరోపణ లేదు. అదే సందర్భంలో నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పట్ల స్పందించలేదు అనే ఆరోపణలు కూడా లేవు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తనని నియోజకవర్గం మార్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి సమస్య మొదలైంది. అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఎంపీగా అక్కడ ప్రజల మీద బలమైన ముద్ర తను వేయగలిగాడు. ప్రజలతో మమేకమై పనిచేశాడు. అటువంటి ప్రజాప్రతినిధి వల్ల పార్టీకి కూడా మైలేజ్ వస్తుంది. ఇటువంటి అవకాశం, ఇటువంటి ప్రజాప్రతినిధిని ఎంపిక చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రెడిబిలిటీ పెరుగుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవేం పరిగణలోకి తీసుకోరు. ఆయన ప్రయారిటీస్ వేరే. ఆయన ఎవరిని స్థానికంగా నాయకత్వ పరంగా బలపడనివ్వరు. వీలైనంత వరకు అంటే తనకు అత్యంత సన్నిహితులు, తనకు లాయల్గా ఉండేవాళ్ళు, తన మాట జవదాటరు అనుకున్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని తప్పించేసి మిగిలిన లేదు తనని బెదిరిస్తారు, తనకు ప్రతిబంధకంగా మారుతారు అనుకున్న వాళ్ళని తప్పించి మిగిలిన అందరి మీద అదే అజమాయిషీ ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి సందర్భంలో ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్థిక ప్రయోజనాలకి కకుర్తిపడే నేచర్ లేనాళ్ళు, రాజకీయాల్లో తప్పులు చేయాలనే అభిలాష లేనాళ్ళు ముక్కుసూటిగా నిజాయితీగా రాజకీయం చేస్తాము మేము ప్రతిష్టపడరు. ఇదే ఇవాళ లావు కృష్ణదేవరాయలు గారి దగ్గర కూడా అదే ప్రస్ఫుటమైంది. అంటే అసలు లావు కృష్ణదేవరాయలు గారేమో అసలు నరసరావుపేట నుంచే మళ్ళీ పోటీ చేయాలని భావిస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మార్చడం జరిగింది. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లావు కృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా? ఎందుకనంటే దానికంటే ముందు ఒక 3-4 కలిసి వాళ్ళు ఓకే అంటేనే కదా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళేది. సో అక్కడ దాకా వెళ్ళడం జరిగిందంటారా, లేకపోతే ఈ మధ్యలోనే ఆటంకం కలిగిందా? అందుకని ఆయన మొత్తం ఎందుకులైనా బయటకు వచ్చారా? ఒంగోలు ఎంపీగా ఉన్న మాగొండ శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే లావు కృష్ణదేవరాయలు వంటి వారిని వైసీపీ నాయకత్వం ఎంపీ స్థానం ఖరారు చేయటం కోసం చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అడిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఖరారు చేయడానికి డబ్బులు ఇవ్వాలి, రేపు మళ్ళీ ఎన్నికలు ఖర్చు పెట్టుకోవాలి. నేనేమి అవినీతి చేయటంలా, నేనేమి న్యాచురల్ రిసోర్సెస్ కొట్టేయటం లేదు, కుంభకోణాలు చేయటం లేదు, అక్రమాలు చేయటం లేదు, అన్యాయాలు చేయటంలా, నేనేమి అడ్డగోలుగా డబ్బులు సంపాదించట్లా, ఇటువంటి పరిస్థితిలో ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీగా మీ పార్టీ తరఫున నెగ్గాల్సిన అవసరం నాకు లేదు, మీకు డబ్బులు ఇచ్చే ఓపిక స్తోమత కూడా నాకు లేదు అని చెప్పని అసలు ఇవ్వను, ఇది మా నాన్న డబ్బు, నా కష్టార్జితం కాదు, నేను ఈ డబ్బు ఇవ్వను అని చెప్పని అతను తిరస్కరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏ కారణం ఏదైనా సరే వైసీపీ పార్టీలో మాత్రం పరిస్థితులు పరిణామాలు ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది ఇవాళ ఆ పార్టీ శ్రేణులే స్పష్టం చేస్తూ ఉన్నాయి. ప్రజల్లో అభిప్రాయం బలపడిపోయింది. ప్రజలకి పాలనాపరంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉండి ఆయన ఇప్పటికీ కూడా ప్రజల దృష్టికోణం మళ్లించడం కోసం రకరకాల రాజకీయ విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఆ పార్టీ శ్రేణులతోటి ప్రజలతోటి మమేకం అవడం కోసం రకరకాల ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు చేరువైన నాయకులకు తెలుస్తుంది ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్ దాటి బయటికి రారు. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్లాల్సింది ఎమ్మెల్యేలు, పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు, లేదు స్థానిక నాయకులు. ఇవాళ మా ఊరికి రోడ్డు ఏదయ్యా, రోడ్డు లేని వలన బస్సులు రావట్లేదయ్యా, కరెంటు బిల్లు 8 సార్లు పెంచారు మీరు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, పక్క రాష్ట్రం కంటే ₹10 అధికంగా పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారు, ఇవాళ ఇంటి పన్ను పెంచారు మీరు, ఇవాళ చెత్త పన్ను ఇంపోజ్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి, పరిశ్రమలు లేవు, ఆస్తుల విలువ తగ్గిపోతుంది, మీ అధికార పార్టీ నాయకులు ఆక్రమణలు ఎక్కువైపోయినాయి, దౌర్జన్యాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, అదే సందర్భంలో ఇవాళ శాంతి భద్రతలు కొరవాడుతున్నాయి, మహిళల గౌరవానికి భంగం కలుగుతూ ఉంది అనే రకరకాల కంప్లైంట్లు ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితి ప్రజాప్రతినిధులు. ఎందుకంటే ఇవన్నీ అక్షర సత్యం, కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు. ఇది ప్రభుత్వం కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచింది వాస్తవం, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచింది వాస్తవం, రేషన్ ధరలు పెంచింది వాస్తవం, ఇంటి పన్ను పెంచింది వాస్తవం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది వాస్తవం. ఈ పన్నుల భారం మోపింది పైగా కాక 10 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారు. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఇవన్నీ చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి మీరు చేసిందేంటి? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా? రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా పూర్తి చేయగలిగారా? పరిశ్రమలు ఏమైనా రప్పించగలిగారా? రాజధాని నిర్మాణం ఏమైనా ముందుకు తీసుకెళ్లారా? ఏం చేశారు కాబట్టి ఇన్ని లక్షల కోట్లు అప్పులైనాయి? ఇవి ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొట్టమొదటగా ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళకి ప్రశ్నార్థకంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలోనే ఇవాళ ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా సరే ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు సెక్యూర్ చేసుకోవడం కోసం ఈ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి విధంగానే ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు గారు కూడా ఇవాళ మొట్టమొదట ఆత్మగౌరవ సమస్య, రెండోది రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వాళ్ళ ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరపున కొనసాగి ప్రజల్లో రేపు రోజున మనం ఎందుకు చాలామంది కాని వ్యక్తులుగా మిగిలిపోవాలి, మన పరువు ప్రతిష్టలు మన రాజకీయ భవిష్యత్తు ఎందుకు మనం పణంగా పెట్టాలి అని చెప్పని ఇవాళ చాలామంది నాయకులు వెళ్తున్నట్టుగానే లావు కృష్ణదేవరాయలు గారు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతున్నట్టుగా, అదే నరసరావుపేట నుంచి పోటీ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అవును, యాక్చువల్లీ వైసీపీ నుంచి ఎవరైతే బయటకు వస్తున్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా యాక్చువల్ వాళ్ళు ఏమీ చేయలేదు, జస్ట్ నామకే వాస్తా మాత్రమే ఆ స్థానాల్లో ఉన్నారు. కానీ వ్యతిరేకత అంతా పార్టీ మీద ఉంటే పార్టీ మాత్రం మీ మీదే వ్యతిరేకత ఉందని చూపించడం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా, వాళ్ళని కూడా కించపరిచేలాగా చేస్తుంది కాబట్టి బయటకు వస్తున్నారనేది వ్యక్తమవుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అదే మాట వినిపిస్తోంది. సో మరి ఈయన బాటలో అంటే లావు కృష్ణదేవరాయలు గారి బాటలో ఇంకెంతమంది వచ్చేటువంటి అవకాశం ఉందో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, రాజేష్ గారు.